జీవితంలో జ్యోతిలాగా వెలుగులు పంచేలాగా ప్రకాశవంతంగా మారాలి అంటే నూనెలో ఒత్తిలాగా నిరంతరం కాలుతూ ఉండాలట. అంటే దాని అర్థం ఏమిటి? నిరంతరం కష్టపడుతూ శ్రమని నమ్ముకొని ముందుకు సాగేటువంటి వాళ్ళు తమను తాము కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని తమ జీవితాల్లో తామే జ్యోతులని వెలిగించుకోగలుగుతారు. తమ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలగలుగుతారు. అంతేకాదు తాము వెలుగుతూ మరో నలుగురి జీవితాల్లో కూడా వెలుగులు పంచగలుగుతారు. మరి మనం కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలుతూ మరో నలుగురికి కూడా వెలుగులు పంచగలిగేలాగా మన జీవితాలను తీర్చిదిద్దుకుంటూ నిరంతరం కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగాలి. ఎవ్వరి జీవితాల్లోనైనా ఉన్నటువంటి చీకటిని పారద్రోలేటువంటి శక్తి ఈ చిరుదివ్యకి ఉంటుంది. మరి మనందరి జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకుంటూ చీకటిని చీల్చుకుంటూ ప్రకాశించేటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి లోగిళ్లలో కూడా ఆనందమైనటువంటి వాతావరణం నెలకొని ముందుకు సాగాలి అని కోరుకుంటూ మీ అందరికీ కూడా